హలో గాయ్స్, వెల్కమ్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. నేను నిన్న ఓటీటీలో ఒక మూవీ చూశాను. ఆ మూవీ ఏంటి, ఆ మూవీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను యాక్చువల్గా థియేటర్లో చూడాలని అనుకున్నాను, బట్ కుదరలేదు. అందుకు నేను నిన్న ఓటీటీలో చూశాను. ఆ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఆ మూవీ ఏంటి అంటే మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల నటించిన మాస్ జాతర. ఆ మూవీని నేను థియేటర్లో చూడలేకపోయాను, బట్ నేను ఓటీటీలో చూశాను. ఆ మూవీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. సముద్రకని గారు ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు, నవీన్ చంద్ర ఉన్నాడు, ఇంకా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ మధ్య ఫేమస్ అవుతున్న కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతూ ఫేమస్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక టెంపర్, ఒక హానెస్టీ, ఒక ఫైర్ ఉండే రైల్వే పోలీస్ ఫోర్స్లో పనిచేసే ఒక ఎస్ఐకి ఒక క్రైమ్ చేసే, అది కూడా ఎలాంటి క్రైమ్, గంజాయి అమ్ముకునే ఒక విలన్కి మధ్య జరిగే స్టోరీ ఇది. రైల్వే పోలీసు ఆ స్టేషన్లో మాత్రమే పవర్స్ ఉండే ఒక పోలీస్ సిటీలో కానీ లేకుంటే తన ఏరియాలో ఉండే క్రైమ్ని ఎలా ఎదిరించాడు, ఎలా విలన్ని మట్టుపెట్టాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో క్యారెక్టర్లన్నీ చాలా బాగుంటాయి. కొన్ని చోట్ల కామెడీ బాగా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, బట్ బాగుంటుంది. కొన్ని చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. కొన్ని వెంకీ డైలాగులు ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ చూసిన మూవీ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఈడియట్ డైలాగులు ఉన్నాయి. శ్రీలీల గారి క్యారెక్టరైజేషన్ చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకేగా అనిపించిన, సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్తూ బాగుంటుంది. కొన్ని క్యారెక్టర్లు ఫస్ట్ హాఫ్లో ఉండేటివి సెకండ్ హాఫ్లో కూడా ఇంట్రొడ్యూస్ చేసి నవ్వించడానికి ట్రై చేస్తారు. కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది బీమ్స్. పాటలు అంత బాలేవు, అసలు బాలేవు. నిజం చెప్పాలంటే అసలు బాలేవు. చూడ్డానికి మాత్రం పిక్చరైజేషన్ మాత్రం లాస్ట్ 2 సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి చూసేకి. క్లైమాక్స్ ఓకే, క్లైమాక్స్లో రవితేజ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. క్లైమాక్స్ కంటే ముందు వచ్చి ఒక గూస్ బంప్ సీన్ ఉంటుంది. అందులో చూపించిన విధానం కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. అది చూడండి, చాలా నచ్చుతుంది మీకు. అండ్ విలన్కి హీరోకి ఇంటరాక్షన్కి ఒక లింక్ ఇస్తాడు, అది కూడా ఓకే బాగానే ఉంటుంది. థియేటర్లో చూడలేకపోయాను, బట్ నేను ఈ సినిమాని చూశాను. నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా నాకు ఎక్కడ కానీ తగ్గినట్టు అనిపించలేదు. బాగా కంటిన్యూస్గా ఫాస్ట్ ర్యాప్ ఉంటుంది. ఎక్కడ కానీ ఆడియన్స్ని డిసెంగేజ్ చేస్తున్నట్టు అనిపించలేదు. నేను బాగా ఎంగేజ్గా అయ్యే చూశాను నేను సినిమాని. హైపర్ ఆది ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన కామెడీ కూడా బాగుంటుంది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. అంతకుముందు సినిమాలతో పోలిసి ఈ సినిమాలో కొంచెం యాక్టివ్గా కనిపించారు, డ్యాన్సెస్ బాగున్నాయి. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో డీఓపీ బాగుంటుంది, విలన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎవరైనా చూడాలా వద్దా, థియేటర్లో చూడలేకపోయాను, ఓటీటీలో వచ్చింది, చూడాలా వద్దా అంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని చోట్ల ఇది కమర్షియల్ మూవీ కాబట్టి కమర్షియల్ ఫార్మాట్లో వచ్చే సీన్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇది థియేటర్ కాదు కాబట్టి మనం క్యాజువల్గా కూడా ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి, బాగుంది. ఓకే ఇట్స్ నైస్ మూవీ. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూడడానికి వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఇంకో సినిమా రివ్యూతో నేను ఖచ్చితంగా వస్తాను. ఆ సినిమా ఏంటి అంటే రీసెంట్గా ఒక రీల్లో బాగా ఫేమస్ అవుతుంది ఫెమినిజం గురించి. ఆ సినిమా నేను రివ్యూతో నెక్స్ట్ వీడియోలో మీకు ముందు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.